ఈరోజు మనకైతే కైజు నెంబర్ 8 యొక్క ఎపిసోడ్ 5 అయితే వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకైతే కాఫ్కాని అయితే చూపిస్తారు. కాఫ్కా చాలా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఈ రోజు అతని రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికైతే ఒక మెయిల్ వస్తుంది అండ్ దాంట్లో కాఫ్కాని అయితే సెలెక్ట్ అయిపోతాడు. దీని తర్వాత మనకైతే డిఫెన్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అయితే చూపిస్తారు. ఇప్పుడు ఇజుమి ఇంకా కగురాగి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇజుమి అంటాడు, వెల్ నువ్వు పాస్ అవుతావని నాకు బాగా తెలుసు. దీనిపై కగురాగి అంటాడు, నువ్వు కూడా పాస్ అవుతావని నాకు తెలుసు. ఇప్పుడు ఇజుమి అంటాడు, కికోరు గ్రూప్ కి చెందిన పెద్ద అయినా కనబడట్లేదు, అంటే అతను కాఫుగా గురించి మాట్లాడుతున్నాడు. దీనిపై కగురాగి అంటాడు, నువ్వు అతను పాస్ అవ్వాలనుకున్నావు. అండ్ అప్పుడే అక్కడికి షినోమియా అయితే వస్తుంది. ఇప్పుడు షినోమియా అని చూసి ఇజుమి అంటాడు, ఇంతకు ముందు నేనే నెంబర్ 1 అనుకునేది, కానీ ఇప్పుడు మన ఇద్దరం నెంబర్ 2 కోసం పోటీ పడాలి. దీనిపై కగురాగి అంటాడు, ఫిట్నెస్ ఎగ్జామ్ లో నేను హైయెస్ట్ మార్క్స్ సాధించాను, నేను నెంబర్ 1 కోసమే పోటీ పడతాను, అందుకే నువ్వు నెంబర్ 2 పొజిషన్ కోసం ట్రై చేయి. ఇప్పుడు ఈహారు ఫురుహాషిని చూపిస్తారు. ఈహారు ఫురుహాషి ఇప్పుడు రెనోని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫుషిహిరో అడుగుతాడు, మీతో ఒక ఓల్డ్ మ్యాన్ ఉండాలి, అతని ఏడి అని. అతను ఇంకా వర్కౌట్ చేస్తున్నాడా? దీనిపై రెనో ఏమీ సమాధానం ఇవ్వడు. దీని తర్వాత మీనా అయితే అక్కడికి వస్తుంది. ఇప్పుడు మీనా షినోమియాని అయితే పిలుస్తుంది. ఇప్పుడు మీనా చెప్తుంది, ఇక ఈ క్షణం నుంచి మీ 27 మంది ఈ డిఫెన్స్ ఫోర్స్ లో ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు మీనా అంటుంది, ఎగ్జామ్ తర్వాత జరిగిన సంఘటనలో నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఈ ఘటనలో ఎవరు చావనందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అయినా నీకు ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇప్పుడు దీన్ని విని షినోమి అని అయితే ఆలోచిస్తూ అంటుంది, వాటిని ఓడించింది నేను కాదు, అతను కాఫుకా హిబిను. చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా నీకే దక్కాలి. అయినా ఇలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు లేవు? నువ్వు నన్ను కాపాడడానికి ఎంతగా ఆరాటపడ్డావు. ఇప్పుడు నాకు ఇది అవమానంగా ఉంది. ఇప్పుడు కాఫుకా అంటాడు, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇప్పుడు ఫురుహాషి అంటాడు, ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చేసాడు. ఇప్పుడు కాఫుకాని చూసి మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే కాఫ్కా అన్నిట్లలో ఫెయిల్ అయిపోయాడు, కానీ ఇప్పుడు డిఫెన్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అయితే చూపిస్తారు. దాంట్లో వీళ్ళంతా కాఫ్కాని సెలెక్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ హషిరా మాత్రం తిననైతే సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు హషిరా చెప్తాడు, అతని స్కోర్ యావరేజే ఉండొచ్చు అండ్ అతనికి ఆఫీసర్ కుండి ఏ లక్షణాలు లేకపోవచ్చు, కానీ చివరి ఎగ్జామ్ కాంబాక్ లో శత్రు వీక్ పాయింట్ ని లొకేట్ చేశాడు అండ్ తన సొంత కిల్ కౌంట్ లెక్క చేయకుండా ఇతరులకి హెల్ప్ చేశాడు. అండ్ అలాంటి సామర్థ్యం ఎవరికి ఉండదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అతను చాలా ఫన్నీగా ఉంటాడు అండ్ అతను నేను పర్సనల్ గా నా దగ్గర ఉంచుకొని ట్రైనింగ్ ఇస్తాను. ఇప్పుడు మీనా అయితే స్పీచ్ ఇస్తుంది. ఇప్పుడు కాఫుకా అంటాడు, మీనా, నేను త్వరలోనే నీ పక్కకు నిలబడబోతున్నాను. ఈ మాట విని అయితే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మీనానైతే సిగ్గుపడుతుంది, కానీ మనకు అదైతే చూపించారు క్లారిటీగా. ఇప్పుడు మీనా అంటుంది, కాఫుకా హిబినో, నువ్వు నీ సుపీరియర్ ఆఫీసర్ ని పేరు పెట్టి పిలిచావు, దీనికి పనిష్మెంట్ గా నువ్వు 100 పుషప్స్ తీయాలి. దీన్ని చూసి అషిరా అంటాడు, అతని తమాషాలు ఇలాగే ఉంటాయి కెప్టెన్, మీరు అతని మీద కఠిన చర్యలు ఏం తీసుకోకండి. ఇప్పుడు మీనాని చూసి హషిరో ఆలోచిస్తూ ఉంటాడు, ఇందాక తను నవ్విందంటాడా? ఇప్పుడు హషిరో మనకి చెప్తాడు అతను కాఫుకాని ఎందుకు సెలెక్ట్ చేశాడని. ఇప్పుడు చెప్తాడు, హఠాత్తుగా కైజులన్నీ మళ్ళీ బ్రతికొచ్చినప్పుడు హఠాత్తుగా మనకి 9.8 ఫార్టిట్యూడ్ కైజు సిగ్నల్ మనకి కనిపించింది. అది పాడైపోయిన సెన్సర్ వల్ల అని అనుకున్నాను. అండ్ అదే సమయంలో హఠాత్తుగా ఒకరి శరీర సంకేతాలు రావడం కూడా ఆగిపోయాయి. అది కాఫుకా హిబినో. అతని విషయంలో ఏదో విచిత్రంగా ఉందనిపిస్తుంది. అతని మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఇప్పుడు కాఫుకాని అయితే 100 పుషప్స్ అయితే కంప్లీట్ చేస్తాడు. దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా అతనికి క్లాప్స్ కొడతారు. ఇప్పుడు షినోమియా కాఫుకాతో అంటుంది, కాఫుకా హిబినో, నాతో రా, నీతో కొంచెం మాట్లాడాలి. దీనిపై కాఫుకా అంటాడు, కుదరదు, మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. షినోమియా అంటుంది, ఇక్కడ మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫుషిరో అంటాడు, అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? దీనిపై షినోమియా అంటుంది, అదేం కాదు. దీని తర్వాత మనకు ఒక కాఫీ షాప్ అయితే చూపిస్తారు. దాంట్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాఫ్కా చెప్తాడు, నేను ఒక చిన్న కైజుని అయితే తిన్నాను, దాని తర్వాతే నేను ఇలాగా మారిపోయాను అని అంటాడు. దీనిపై షినోమియా అంటుంది, అయితే నువ్వు ఒక తిండిపోతువి. దీనిపై కాఫ్కా అంటాడు, నేను దాన్ని తినాలనుకోలేదు, అండ్ నేను దీన్ని డిఫెన్స్ ఫోర్స్ కి చెప్దాం అనుకుంటున్నాను, వాళ్ళు దీన్ని నయం చేయగలరు. దీనిపై షినోమియా అంటుంది, అందుకు అవకాశమే లేదు, వాళ్ళు నిన్ను తక్షణమే చంపకపోయినా సరే వాళ్ళు నీపై ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, దాన్ని బట్టి చూస్తే నువ్వు డిఫెన్స్ ఆఫీసర్ ఎప్పటికీ కాదు. ఒకవేళ నిన్ను చంపితే నీ శరీర భాగాలతో కైజు యొక్క సూట్స్ ని అయితే తయారు చేస్తారు. దీని విని కాఫుకా చాలా భయపడతాడు అండ్ కికోరుతో అంటాడు, కికోరు ప్లీజ్ ఈ చిన్న సీక్రెట్ ని ఎవరితో చెప్పకు. దీనిని చూసి షినోమి అయితే కాఫుకానైతే తంతుంది, నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి దీని గురించి నేను ఎవరికి చెప్పను, కానీ దానికి బదులుగా నువ్వు మానవులకి ప్రమాదం అని తెలిస్తే దీన్ని నేను అప్పుడే చంపేస్తాను. దీన్ని విని ఒక్కటేసారి అక్కడ సైలెంట్ అయిపోతుంది.
ఇప్పుడు కాఫుకా నవ్వుతాడు, అంటాడు అలాగైతే నువ్వు నన్ను చంపేయొచ్చు అని. దీని తర్వాత వీళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో ఏంటంటే ఫాస్ట్ గా వీళ్ళు కొన్ని టార్గెట్లను అయితే గన్ తో కాల్చాలి. దీంట్లో రెనోన్ అయితే 2 minutes 35 seconds లో కంప్లీట్ చేస్తాడు. దీని తర్వాత హిహారు ఫురుహాషి దీన్ని అయితే 2 minutes 15 seconds లో ఫినిష్ చేస్తాడు. అండ్ ఇప్పుడు అతను రెనో దగ్గరికి వచ్చి, చూసావా నేనే గెలిచాను, నువ్వు మరీ అంత గర్వపడకు. దీనిపై రెనో అంటాడు, నిజానికి నాకు అంత గర్వంగా ఏమీ లేదు. అండ్ ఇప్పుడు ఇకోరు షినోమియాన్ అయితే 1 minute 16 seconds లో కంప్లీట్ చేస్తుంది. దీన్ని చూసి వీళ్ళిద్దరు కుళ్ళుకుంటారు. ఇప్పుడు షినోమియా అంటుంది, అందరూ బాగా ఆడండి పిల్లలు, మీ ఇద్దరు స్కోర్ కలిపిన నా అంత కాలే. దీని తర్వాత మనకి ఇజుమి ఇంకా కగురాగిని చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబాట్ పవర్ అయితే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మన కాఫుకా గురించి చెప్పాలంటే కాఫుకా అయితే దీన్ని 6 minutes 30 seconds లో కంప్లీట్ చేస్తాడు. దీన్ని చూసి కాఫుకా అంటాడు, సాధించా. అండ్ షినోమియా దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు అది చూసావా కికోరు అంటుంది, నువ్వు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు, నీదేమో 1%, నాదేమో 55%. ఇప్పుడు వీళ్ళ ఎగ్జామ్ అయితే ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత రెనో ఇంకా కాఫుకా స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెనోని ఇంకా ఫురుహాషిని అయితే చూపిస్తారు. ఇప్పుడు ఫురుహాషి అంటాడు, నా కండలు ఎంత బలంగా ఉన్నాయో చూసావా. దీనిపై రెనో అంటాడు, నీ కండలు నా కండల కన్నా పెద్ద గొప్పగా ఏం లేవు. ఇప్పుడు కాఫుకా వచ్చి అంటాడు, అనవసరమైన వాటి గురించి గొడవ పడకండి పిల్లలు, పనిచేసే నాలాంటి వాడి పెద్ద కండలు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు కాఫుకా పొట్టని చూసి అయితే ఫురుహాషి చాలా నవ్వుకుంటాడు. దీని తర్వాత అక్కడికైతే కగురాగి వస్తాడు. ఇప్పుడు వీళ్ళు కగురాగి బాడీ చూసి అయితే నీటి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇప్పుడు దాంట్లో ఒక అతను అడుగుతాడు, మీకు అందరికి డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించిందని. దీనిపై ఫురుహాషి చెప్తాడు, నా విషయంలోనైతే ఖచ్చితంగా కెప్టెన్ మీనానే. నేను స్కూల్లో ఉన్నప్పుడు తను నన్ను ఒకసారి కాపాడింది, అప్పటి నుంచి నేను తనలా అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఇజుమి అంటాడు, దీనికి నా కుటుంబం కూడా కొంత కారణం, మరొక కారణం కూడా ఉంది, నా లక్ష్యం అచ్చం కెప్టెన్ లా అవ్వాలని. దీని విని అక్కడ ఉన్న వారందరూ అదే మాట అంటారు. ఇప్పుడు కాఫుకా రెనోతో అంటాడు, మీనా ఇక్కడ చాలా మందిని ఇన్స్పైర్ చేసినట్టుంది అని. ఇప్పుడు రెనో అంటాడు, ఆమె మా జనరేషన్ ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఫురుహాషి కాఫుకాని అడుగుతాడు. దీనిపై కాఫుకా చాలా ఆలోచించి చెప్తాడు, కెప్టెన్ నా చిన్ననాటి ఫ్రెండ్ అని. దీని విని అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా షాక్ అవుతారు. ఇప్పుడు ఫుషిగిరో అంటాడు, అయితే మీరిద్దరు చిన్నప్పుడు ప్రామిస్ చేసుకున్నారు డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని. ఇప్పుడు కాఫుకా అంటాడు, అయితే సరే దీన్ని ఇక ముగించేద్దామని. కానీ వాళ్ళైతే కాఫుకాని అయితే వదిలిపెట్టారు, అంటారు మాకు మిగిలిన కథ కూడా తెలియాలి అని. దీని తర్వాత తను మీనా గురించి అయితే కొన్ని విషయాలు చెప్తాడు. దీని తర్వాత వీళ్ళందరిని అయితే సిద్ధం చేస్తారు నెక్స్ట్ కైజు మిషన్స్ కి అయితే. అండ్ వీళ్ళకి ప్రతిరోజు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ చేసి అందరూ నిద్రపోతూ ఉంటారు. కాఫుకా అయితే ఇంకా మేల్కొని ఉంటాడు. అండ్ అతను లైబ్రరీలో కూర్చొని అంటాడు, నాకు ఎక్కువ టైం లేదు, నేను అందరికన్నా 2 ఎక్కువగా కష్టపడాలి. అండ్ ఇప్పుడు అక్కడికి ఉషిరా వస్తాడు. ఉషిరా వచ్చి అంటాడు, నువ్వు చాలా కష్టపడుతున్నావా. ఇప్పుడు కాఫుకా అంటాడు, వైస్ కెప్టెన్ మీరా, నా ఉద్యోగం ఊడిపోవడం నాకు ఇష్టం లేదు. దీనిపై హషిరా అంటాడు, అంటే కెప్టెన్ కోసమా. ఇప్పుడు కాఫుకా అంటాడు, అది మీకెలా తెలుసు. దీనిపై హషిరా అంటాడు, స్నానం చేసేటప్పుడు నువ్వు అందరితో చెప్పావంట. నిజానికి డార్మెటరీలో మీరు మాట్లాడుకునే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. దీని విని కాఫుకా చాలా భయపడతాడు. ఇప్పుడు కాఫుకా అంటాడు, నేను తన పక్కన నిలబడి పోరాటం చేస్తానని ప్రమాణం చేశాను. ఇప్పుడు హషిరా అంటాడు, ఓహో నువ్వెందుకు అలా అంటున్నావు నాకు అర్థమైంది, నా వైస్ కెప్టెన్ పోస్ట్ కి నువ్వు స్పాట్ పెట్టాలనుకుంటున్నావు కదా. దీనిపై కాఫుకా అంటాడు, నా ఉద్దేశం అది కాదు, నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇప్పుడు హషిరా అంటాడు, సరే అలాగే, నీకు 2 గంటల టైం ఉంది. అండ్ హషిరా అతనికి ఆ లైబ్రరీ యొక్క కీస్ అయితే ఇస్తాడు. అండ్ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేయి. అండ్ నా పొజిషన్ కి నువ్వు స్పాట్ పెట్టడానికి నేను అవకాశం ఇవ్వను. దీనిపై కాఫుకా అంటాడు, చాలా థ్యాంక్స్ వైస్ కెప్టెన్. ఇప్పుడు హషిరా అంటాడు, అయినా కానీ నువ్వు అందరితో అంత క్లోజ్ గా ఉండొద్దు, ఎందుకంటే ఇందులో పని చేసే ఎవరికైనా ఏ సమయంలోనైనా ఏదైనా జరుగుతుంది. అండ్ అప్పుడే ఒక అలారం అయితే మోగుతుంది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ లేస్తారు. కాఫుకాకైతే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు హషిరా అంటాడు, పదండి వెళ్దాం మీ మొదటి మిషన్ కి. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా 6 days లో వస్తుంది. మళ్ళీ అప్పుడు కలుద్దాం.